కాపు కులం అనేది ఈరోజు తెలుగుదేశం పార్టీని కాపు కాస్తుంది. ఇది వాస్తవం. ఎవరేమనుకున్నా ఏదనుకున్నా వాళ్ళ పార్టీ మాది, బాబు గారు మా సొంత ఇంట్లో మనిషి అన్నట్లుగానే ఉన్నారు. ఇది నిజం. ఎవరేమనుకున్నా కాదు. రెండు, అమ్మాయి ఇంతమంది కాపుల మధ్యలో కాపు కులాన్ని ఎవరైనా తిడతారండి? ఆ రోజు నిరసన తెలియజేయడానికి మీరు భాషలో దాడి అయితే మా భాషలో నిరసన తెలియజేయడానికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది కాపులే ఉన్నారు. కాపు మహిళలు ఉన్నారు, కాపు యువకులు ఉన్నారు, కాపు యువత ఉన్నారు, కాపు సీనియర్ లీడర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. కాపులనే ముందు పెట్టి అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయించారు. ఇది పక్కా పథకం ప్రకారం. అసలు ఆయన ఎవరు కూడా కాపు నేతగా గుర్తించట్లేదు. ఇది వాస్తవం అండి. నేనేదో ఇవాళ మీ ముందు చెప్పట్లేదు, మీడియా ముందు చెప్పట్లేదు. కనుక నా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు, 100 మందిని అడిగాను. ఆయన కాపులను ముందు పెట్టి చేయించాలని. మేము పోయింది దాడికి కాదండి, అడగటానికి పోతే వాళ్ళ వికార చేష్టలు. ఎందుకంటే మీరు విజయ్ గారు, నేను అనేది ఏంటంటే దానికి ముందు జరిగిన ఇది కూడా కనుక్కోవాలి. ఫస్ట్ ఆ రోజు ఉదయం నుంచి ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడు రాంబాబు అని. ఆయనకి ఎక్కడ ఏం చేసినా గుర్తింపు రావట్లా. డాన్స్ వేసినా గుర్తింపు రావట్లా, ఇంకోటి ఏం చేసినా ఏం గుర్తింపు రావట్లా. ఏదో ఒకటి వివాదం జరగాలి, అది అతను మనసులో ఉంది. ఫ్లెక్సీలు రాష్ట్రం అంతా కట్టారండి. ఈయన ఒక్కడేంటి, ఒక వివాదం జరగాలి, నువ్వు కంప్లైంట్ చేయి, పోలీస్ స్టేషన్లో చేయి, లేకపోతే మున్సిపాలిటీకి చేయి, ఇట్లా అభ్యంతకరంగా కట్టారు, రిమూవ్ చేయండి అని నువ్వు ఛాలెంజ్ చేసి వెళ్ళావు. గుడికి వెళ్ళారు మీరు, రాంబాబు అని ఆయన గుడికి వెళ్ళారు. ఎవరైనా ఆపారా? ఫ్లెక్స్ దగ్గరకు వచ్చి అక్కడికి వచ్చి గొడవ చేసిన తర్వాతనే కార్యకర్తలు రివర్స్ అయ్యారు. మీరు అనుకోవచ్చు కర్రలు ఎందుకు పట్టుకున్నారు కార్యకర్తలు. విజువల్ చూశారు కదా. నేను అడిగాను ఎందుకు అంటే, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. రాంబాబుకు సంబంధించిన మన కార్యకర్తలందరూ గొడ్డుగానే చూస్తున్నారు. మరి ఆ రోజు ఉన్నంత కాపులే మరి ఆడుంది. మా డేగల ప్రభాకర్ కావచ్చు, అడ్రాన హరిబాబు గారు కావచ్చు, వాళ్ళే ఉన్నారు మరి ఫ్లెక్స్ కాడ. మరి దాన్ని అనేది ఏంటంటే, సరే అయిపోయింది చేసారు, మీ మనుషులు వచ్చి అక్కడ బాగోయారు. మీరు విజువల్ చూసుకోండి, ఫ్లెక్స్ బిగుతుంటే తోసారు తప్పితే ఆ రోజు కూడా నువ్వు పదవైపోవచ్చు, నీ మనుషులను తోసారు. ఎందుకంటే అందులో కూడా రకరకాల కులాలు ఉంటారు, రకరకాల ఇళ్ళు ఉంటారు. అందులో ఒక బీసీ ఉందనుకో, ఒక బీసీల మీద దాడి అంటాడు ఇదే రాంబాబు. ఎస్సీ ఉన్నారనుకో, ఎస్సీ కులం మీద దాడి అంటారు. అందుకనే మర్యాదగానే ఇంక మీరు బాండి అని చెప్పి సాగనంపారు. మన కర్రలు ఉంటే అప్పుడే కొట్టేవాళ్ళు కండి దాడి చేయాలనుకుంటే. కానీ భయోత్పాత వాతావరణం అయితే సృష్టించాలి. లేదా అది ఏంటంటే రెచ్చగొట్టాడు. మేము వస్తున్నాం, పీకుతాం ఛాలెంజ్ అంటే. నువ్వు ఒక 50 మందినో 100 మందినో వేసుకొని పోతుంటే ఎదుటోళ్ళు కూడా రెడీగా ఉంటారా ఉండరా? లేదా చేతులు అప్పగించి కూర్చుంటారా? దీనికి కులాన్ని అంటగట్టడం ఎందుకంటే పార్టీల పరంగా రావాలి. ప్రతి దానికి ఒక కులం 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 కులం